ఇప్పుడు ఇంటర్ఫేస్ డిజైన్ స్టెప్స్ ఉంటాయి. ఇప్పుడు ఇంటర్ఫేస్ అనాలిసిస్ చేసేటప్పుడు నీకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్తోని నువ్వు డిఫైన్ చేయాలి. ఇంటర్ఫేస్ ఆబ్జెక్ట్స్ని, యాక్షన్స్ని నువ్వు డిఫైన్ చేసుకోవాలి. యూజర్ అనాలిసిస్లో వచ్చిన ఇన్ఫర్మేషన్తోని ఇంటర్ఫేస్ ఆబ్జెక్ట్స్ని, ఆపరేషన్స్ డిఫైన్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ స్టెప్. థర్డ్ ఏం చేయాలి? ఈవెంట్స్ని డిఫైన్ చేయాలి. ఈవెంట్స్ ఇన్ ద మీన్స్ యూజర్ యాక్షన్స్. తర్వాత దే విల్ కాజ్ ద స్టేట్ ఆఫ్ ద యూజర్. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది? ఈవెంట్ యాక్షన్స్, ఈ యాక్షన్స్ చేయడం వల్ల ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ మారుతుంది దాని లోపల. సో ఈ కాజ్ ద ఏవైతే యాక్షన్స్ ఉంటాయో ఈవెంట్స్, ఆ యాక్షన్స్ని డిఫైన్ చేయాలి. విల్ కాజ్ ద స్టేట్ ఆఫ్ ద యూజర్ ఇంటర్ఫేస్ టు చేంజ్. ఇప్పుడు ఈ ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి మారుతుంది ఒక యాక్షన్ జరిగినాకనే. దీనివల్ల మోడల్ బిహేవియర్ అనేది మారుతుంది. అలా అన్నమాట. వాటిని డిఫైన్ చేసుకోవాలి. తర్వాత డిస్పెక్ట్ ఈచ్ ఇంటర్ఫేస్ స్టేట్ యాజ్ ఇట్ విల్ యాక్చువల్లీ లుక్ టు ద ఎండ్ యూజర్కి కనిపించేటట్టు ప్రతి ఇంటర్ఫేస్ స్టేట్ని డిస్పెక్ట్ చేయాలి నువ్వు. దాంతోపాటు అలానే ఇండికేట్ చేయాలి హౌ ద యూజర్ ఇంటర్ప్రిట్స్ ద స్టేట్ ఆఫ్ ద సిస్టమ్ ఫ్రమ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ టు ద ఇంటర్ఫేస్. ఓకేనా? నువ్వు ఇండికేట్ చేయాలి ఎలా యూజర్ అనేటప్పుడు ఎట్లా ఇంటర్ప్రిట్ కావాలి టు ద స్టేట్స్ ఆఫ్ ద సిస్టమ్ ఫ్రమ్ ద ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ టు ద ఇంటర్ఫేస్. నీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది టు ద ఇంటర్ఫేస్, దానికి యూజర్ అనేటప్పుడు ఎట్లా ఇంటరప్ట్ అవుతుంది ఆ స్టేట్కి, దాన్ని కూడా ఇండికేట్ చేయాలి. తర్వాత ఇంటర్ఫేస్ డిజైన్ ప్యాటర్న్స్ ఉంటాయి. దీస్ ఆర్ ద సో ఇంటర్ఫేస్ని డిజైన్ చేయడానికి కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి. ఆల్రెడీ కొన్ని టెంప్లెట్స్ ఉంటాయి. అంటే ఇవన్నీ ఆల్రెడీ అవైలబుల్ ఉంటుంది. దీన్ని బేస్ చేసుకొని నువ్వు ఇంటర్ఫేస్ని డిజైన్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు కంప్లీట్ యూఐ ఉంటుంది, పేజ్ లేఅవుట్, ఫార్మ్స్ అండ్ ఇన్పుట్, టేబుల్స్, డైరెక్ట్ డేటా మ్యానిపులేషన్, నావిగేషన్, సర్చింగ్, పేజ్ ఎలిమెంట్స్, ఈ కామర్స్, ఇవన్నీ టెంప్లెట్స్ ఆల్రెడీ అక్కడ అవైలబుల్ ఉంటుంది. సో నువ్వు ఏవైతే అవైలబుల్ ఉన్న టెంప్లెట్స్ వాడుకొని నువ్వు ఇంటర్ఫేస్ని డిజైన్ చేసుకోవచ్చు. ఓకేనా? తర్వాత డిజైన్ ఇష్యూస్ ఉంటాయి. ఇది ఇప్పుడు డిజైన్ చేసేటప్పుడు రెస్పాన్స్ టైము, హెల్ప్ ఫెసిలిటీస్, ఎర్రర్ హ్యాండ్లింగ్, మెనూస్ అండ్ కమాండ్ లేబులింగ్, అప్లికేషన్ యాక్సెసిబిలిటీ, ఇంటరైజేషన్, ఇవన్నీ నువ్వు ఇంటర్ఫేస్ డిజైన్ చేసినాక వచ్చే ఇష్యూస్, రైజ్ అయ్యే ఇష్యూస్. డిజైన్ ఎట్లా చేస్తావు? ఆల్రెడీ ఉన్న టెంప్లెట్స్ వాడుకోవచ్చు, లేకపోతే కొత్త డిజైన్ను క్రియేట్ చేయొచ్చు, కొత్త ప్యాటర్న్, లేకపోతే ఉన్న డిజైన్ ప్యాటర్న్స్ వాడుకోవచ్చు. ప్యాటర్న్స్ అనొచ్చు, టెంప్లెట్స్ అంటారు. అంటే ఆల్రెడీ అవైలబుల్గా ఉంటాయి ఇవన్నీ, యూఐ కానీ పేజ్ లే కానీ ఇవన్నీ ఉంటాయి, దాన్ని వాడుకోవచ్చు. అంతే ముందు ఏం చేస్తావు? ఫస్ట్ డిజైన్ని చేస్తావు, తర్వాత డిజైన్ ప్యాటర్న్స్, తర్వాత దాన్ని చేసిన దానికి ఏమైనా ఇష్యూస్ రైజ్ అయ్యి ఇవి ఇష్యూస్.